చంద్రబాబు ప్రభుత్వం సాక్షి పైన కక్ష సాధింపు చర్యలను మరింత పెంచింది. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసానికి పోలీసులు పంపింది. పోలీసులు ధనుంజయ రెడ్డి నివాసంలో సోదాలు జరిపారు. అసలు సాక్షి పైన అనేక కేసులు నమోదు చేయడం కాకుండా సాక్షి ఎడిటర్ పైన, జర్నలిస్టుల పైన వ్యక్తిగతంగా కూడా పోలీసుల చేత కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఏకంగా పోలీసులను సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసానికి పంపింది. అసలు ఎటువంటి నోటీసులు లేకుండానే పోలీసులు పంపి సోదాలు నిర్వహించడం పట్ల జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. మనతో పాటు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పోలీసులు ఇవాళ వచ్చి ఏం విచారించారు? అసలు సాక్షి పైన, మీ పైన గతంలో కూడా చాలా కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని ఎలా చూస్తారు? సతీష్, ఈరోజు 10 గంటల 9:40 సమయంలో సడన్గా ఒక 10 మంది పోలీసులు ఇంట్లోకి వచ్చి వితౌట్ నోటీస్ ఏం సర్వ్ చేయకుండా, ఎందుకు వస్తున్నారో చెప్పకుండా ఒకేసారి మొత్తం ఇల్లు సర్వ్ చేయండి అని ఒక డిఎస్పీ, మిగతా సిఐలు వాళ్ళంతా చేసి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఒక దేశ చరిత్రలో ఒక పత్రికా ఎడిటర్ పైన ఇలా, పత్రికా ఎడిటర్ ఇంటి పైన ఇలా సోదా చేయడం అసలు మనం ఎక్కడా చూస్తున్నాం. గత సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం సాక్షి గొంతు నొక్కాలని చాలా కఠినంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వరుస వైఫల్యాలని, అటు హామీల అమలైతేనేమి లేదా మిగతా అన్ని విషయాల్లో ప్రజా వ్యతిరేక అంశాలను వెలికి తీస్తున్నటువంటి ఒకే ఒక దుగ్ధ, ఒకే ఒక కోపం, ఎలాగైనా సాక్షి మొరేల్ని దెబ్బతీయాలి అనేటువంటి ఒక ఆలోచన దీనిలో కనిపిస్తుంది. అసలు ఈరోజు వచ్చిన దానికి కేసుకి మనకు ఏం సంబంధం లేదు. వాళ్ళు సెర్చ్ నోటీస్ అంటారు, ఇలా చెప్పకుండా రావడం చాలా దుర్మార్గం సతీష్. గతంలో కూడా ఇప్పటికి ఒక 3-4 కేసులు స్పెసిఫిక్గా నా మీద పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన అన్నారు, ఇంకొకటి గవర్నమెంట్ ప్రాసిక్యూషన్కి కాటంనేని భాస్కర్ ఒక వార్త రాస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రాసిక్యూషన్కి ఆర్డర్ ఇచ్చారు. మొన్న ఒక పేపర్లో 2 తెలంగాణ ఎడిషన్లోను, ఏపీ ఎడిషన్లోను డిఫరెంట్గా రిపోర్ట్ అయిందని. న్యాచురల్గా ఎవరికైనా తెలుసు, జర్నలిజం మౌలికమైనటువంటి నియమాలు తెలిసిన వాళ్ళకి, జర్నలిజంలో ఓనమాలు నేర్చిన వాళ్ళకైనా తెలుసు. ఏ రిపోర్టర్ సోర్స్ ఆ రిపోర్టర్ ఉంటుంది. ఎక్కడ స్పాట్ జరిగితే స్పాట్ రాస్తాడు. వాళ్ళ సొంత ఊర్లో ఉన్న రిపోర్టర్కి మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తాయి. దాన్ని పట్టుకొని కూడా నా మీద స్వయంగా కేసు పెట్టారు. మిగతా కొంతమంది మిత్రులు మన సాక్షి పాత్రికేయుల మీద కూడా పెట్టారు. ఇదంతా సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంగానే చూడాల్సి వస్తుంది. ఈ కేసు అయితే అసలు సంబంధమే లేదు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఒక సాక్షి, ఒక పత్రికా ఎడిటర్ని ఎవరో ఒక కేసులో ఉన్నటువంటి నిందితులు కనిపించట్లేదు, మీ ఇంట్లో ఉన్నారేంటంటూ వెతికినటువంటి తీరు, ఇది ఎంత దిగజారుడిగా చూడాలి. ఇంత దారుణమైన, బహుశా మన రిపోర్టింగ్ లో కూడా ఎప్పుడు ఇలాంటి వార్తలు కూడా రాసి ఉండేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. ఎస్ సతీష్, వచ్చినప్పుడు నేను స్పెసిఫిక్గా అడిగా, ఎందుకు వచ్చారు, సర్చ్ నోటీస్ ఉందా, నా పేరు ఉందా అని అడిగితే, లేదు సార్ ఇన్ అండ్ అరౌండ్ ఏదో సెర్చ్ చేస్తున్నాము, జస్ట్ ఊరికే చూసేసిపోతాం అని చెప్పారు. తర్వాత వచ్చి వాళ్ళు పక్కా ఇన్ఫర్మేషన్తోనే నా కార్ నంబర్ కానీ, మిగతా నా ఫోన్ నంబర్ కానీ, స్పష్టమైన ఉద్దేశంతోనే, స్పష్టమైన లక్ష్యంతోనే సాక్షి మొరేలను దెబ్బతీయాలి, సాక్షి గొంతు నొక్కాలి, సాక్షి ఎడిటర్ మీద ఇలా చేయాలనేటువంటి రాజకీయ కుట్రతో కనిపిస్తుంది తప్ప దీంట్లో ఏం వాస్తవాలు లేవు. ఏదో కేసులో, లిక్కర్ కేసులో నిందితుడు మన ఇంట్లో ఎందుకుంటాడు? ఏమన్నా సంబంధం ఉందా? ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళే? ఏమన్నా అంటే పైనుంచి ప్రెజర్స్ అని పొలిటికల్ ప్రెజర్, ఇది కంప్లీట్గా పొలిటికల్ మోటివేషన్తో జరుగుతుంది. దీన్ని పూర్తిగా సాక్షి తరఫున, సాక్షి ఎడిటర్గా దీన్ని ఖండిస్తున్నాను. ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చ కావాల్సిన అంశం. ఒక ఎడిటర్ ఇంటికి వితౌట్ నోటీస్ లేకుండా ఉన్న పలంగా 10 మంది పోలీసులు వచ్చి సెర్చ్ చేస్తాం, అవి చూస్తాం, ఇవి ఓపెన్ చేయండి, వాళ్ళెవరు వీళ్ళెవరు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా నువ్వు సమాజానికి ఏం మెసేజ్ పంపించదలుచుకున్నావు? నిన్న సాధారణంగా ముఖ్యమంత్రి దగ్గర ఒక సమీక్ష జరిగింది. సమీక్ష జరిగి ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్ళందరిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పడం, ఈరోజు ఉదయాన్నే మీ ఇంటికి పోలీసులు పంపించడం, ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందంటారా? అసలు సాక్షి పైన ఎందుకు టార్గెట్ చేసింది ఆ ప్రభుత్వం అనుకుంటా? వరుస వైఫల్యాలని గత సంవత్సరంగా సాక్షి ప్రజల గొంతుకై మాట్లాడుతుంది. ఆ స్కామ్స్ కానీ, ఇసుక, లిక్కర్కి సంబంధించిన కానీ, విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కానీ, తిరుమలలో తొక్కిసలాట కానీ, నిన్న సింహాచలంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కానీ, ఇలా ప్రతి సందర్భంలోనూ రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం కానీ, ప్రతి సమస్యలోనూ వీళ్ళు మొత్తం హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం కానీ, అవంతా పబ్లిక్ మూడ్ని రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో సాక్షి పత్రికగా తన బాధ్యతను నెరవేరుస్తుంది. దాన్ని కూడా ఓర్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి ఇది చర్యగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని దేశవ్యాప్తంగా చర్చ చేసి ప్రెస్ కౌన్సిల్ కూడా దీని మీద ఫిర్యాదు చేసి భవిష్యత్తులో న్యాయస్థానానికి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలను ఖండించకపోతే రేపు
ఎవరింటికైనా వెళ్ళి ఒక పక్క సుప్రీంకోర్టు హైకోర్టు స్పెసిఫిక్గా చెప్తుంది సరైన ఆధారాలు లేకుండా మీరు అన్నిటికంటే వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యం, వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. పోలీసులు చట్టాన్ని ఫాలో కావాలి కానీ వ్యక్తి మితిమీరొచ్చు, వ్యక్తి స్వేచ్ఛ కొంచెం హద్దులు దాటొచ్చు కానీ పోలీసులు దాటడానికి లేదని చాలా స్పష్టమైన మనం ఇటీవల మనమే రాస్తున్నాం, రెగ్యులర్గా అన్ని పేపర్లు రిపోర్ట్ చేస్తున్నాయి. ఇలాంటి దిశలో కూడా పోలీసులకు ఏమాత్రం చట్టము, న్యాయము, రాజ్యాంగం మీద లేదంటే సెక్షన్స్ మీద ఏమాత్రం గౌరవం లేనట్టు అనిపిస్తుంది సతీష్. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈరోజు తన ఇంటికి పోలీసుల్ని పంపింది. అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక లిక్కర్ కేసులో ఆ నిందితుడి కోసం ఒక సాక్షి పత్రిక ఎడిటర్ ఆ నివాసానికి పోలీసులు పంపించడం అనేది బహుశా ఎక్కడ లేదు. కేవలం ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సాక్షి పత్రిక ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను, అదేవిధంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి స్కామ్లను, కుంభకోణాలను కూడా వెలుగు తీస్తున్న నేపథ్యంలో కక్ష సాధింపు కోసం ఈ చర్యలు. దీనిపైన ఖచ్చితంగా సాక్షి ఖచ్చితంగా జర్నలిస్టులు అందరూ కూడా కలుసుకొని దేశవ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతాం, న్యాయ పోరాటం కూడా చేస్తామన్న అంశాన్ని సాక్షి ఎడిటర్ ధనంజయ చెప్తున్నారు.